బాగా చదువుకో బిడ్డ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద మనసు. దివంగత పార్టీ నేత కుటుంబానికి అండ. సుకీర్తన మెడిసిన్ చదువు కోసం సహాయం. ఈ బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ వరంగల్ నర్సంపేట కావచ్చు, వరంగల్ నర్సంపేటకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడు ఒక ఆయన అనారోగ్యం బారిన పడి 2 సంవత్సరాల క్రితం మరణించాడు. ఆయన మరణించినప్పుడే కేటీఆర్ గారు వాళ్ళ కూతురికి సంబంధించిన చదువు కావచ్చు, ఆమె భవిష్యత్తుకు సంబంధించి భరోసా కావచ్చు, పూర్తిగా నేను చూసుకుంటానని ఆ రోజు కేసీఆర్ గారు ఒక హామీ ఇచ్చిండు. ఆ హామీకి తగ్గట్టుగానే ఇప్పుడు చదువుకోవడానికి కేసీఆర్ గారు ఆ సుకీర్తన అనే అమ్మాయికి ఆర్థిక సహాయంతో పాటు తన కుటుంబానికి కావచ్చు, ఆమె భవిష్యత్తుకు కావచ్చు నేను భరోసాగా ఉంటానని ఒక సహాయాన్ని అయితే అందించినట్టు ఇక్కడ మనకు కనబడుతున్నది. చదువు నిమిత్తం, ఈ సుకీర్తన చదువు నిమిత్తం కేసీఆర్ గారు కొంత డబ్బుని సహాయం చేసినట్టు కూడా ఇక్కడ మనకు అర్థమవుతున్నది. మరి అది ఎంత డబ్బు, ఏమి ఇచ్చిండ్రు, ఆ అమ్మాయి మెడిసిన్ చదువుతుందట. ఆ మెడిసిన్ పూర్తయ్యే వరకు కూడా ఆ బాధ్యతను, మెడిసిన్ పూర్తి అయ్యే వరకు ఆ బాధ్యతను కేసీఆర్ గారు తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తున్నది. ఈ ఓడిపోయినాక ఈ చెక్కులు ఇచ్చి పేరు తెచ్చుకునే బదులు ఈ ప్రగతి భవన్లో కూర్చున్నప్పుడే రాజశేఖర్ రెడ్డి లెక్క రోజు పొద్దున 7-7:30కు బయటికి వచ్చి ఆ ప్రజల దగ్గర నుంచి వెళ్ళి వినతి పత్రాలు తీసుకొని ప్రజలకు ఏమన్నా హామీలు ఇచ్చిపోతే చరిత్రలో కేసీఆర్ అసంటట్టు ఉండపోవు. ఇప్పటికి కూడా కేసీఆర్ చరిత్ర చెరిగిపోయిందే. కానీ ఆయన మీద ఒక పెద్ద ఆరోపణ ఉన్నది. దొరపోకట, దొరగడి లెక్క ఇదే ప్రగతి భవన్ కట్టుకొని ఒకరిని లోపల రానియలేదు, ఒకరిని బయటికి పోనీయలేదు, ఎవరిని కలవలేదు, ఎవరికి హాయి చెప్పలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది. ఆరోపణ కాదు, అది నిజం కూడా. ప్రగతి భవన్లోకి ఎవ్వరికి ఎంట్రీ లేదు అప్పుడు. ఇప్పుడేమో ఈ ఫామ్ హౌస్కు పిలిపించుకొని చెక్కులు ఇస్తాండే. ఏం లాభం ఇది? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడున్న ఇదే సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రతిరోజు 7:30కు బయటికి వచ్చి ప్రజల్ని కలిసేది. అది ప్రజల కోసం కేటాయించిన సమయం. అది 1 గంట పాటు ఆ గార్డెన్లో మధ్యలో ఇట్లా బ్యారాక్లు ఉండేది, ఇటు ప్రజలు నిలబడేది, అక్కడ అదే వైఎస్ఆర్ గారు వచ్చేది. ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు వినతి పత్రాలు ఇస్తే ఆ వినతి పత్రాలను తీసుకొని మళ్ళీ సీఎం క్యాంప్ ఆఫీస్లో వాటి కోసం ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ సమస్యలు ఎట్లా తీర్చాలి ఆయన చూసేది. దానికి కేసీఆర్ గారు చాలా దూరంగా పరిపాలన చేసింది. అదే ఆయనకు అత్యంత చెడ్డ పేరు తీసుకొచ్చింది.